తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇప్పటి వరకు బండ్ల దొంగతనాల్లో సెంచరీ చేశా, గతంలో ఎన్నోసార్లు దొరికిపోయా, కొన్నాళ్లకే బయటకొచ్చేశా, పోలీసులు నన్నేమీ చేయలేరంటూ ఓ దొంగ వీడియోలో సవాల్ విసిరాడు. అది చూసిన పోలీసులు అతనితో పాటు ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వివరాలు మీడియాకు వెల్లడించారు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో కొన్నాళ్లుగా బైక్లు చోరీ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే దులై గణేష్ అలియాస్ నాగపవన్ ఇటీవల బైక్ చోరీల్లో సెంచరీ చేశారని ఓ వీడియో తీసుకుని మిత్రులకు పంపాడు. అది సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులకు చేరింది. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు ఇటీవల 5గురితో కూడిన దొంగల ముఠాను పట్టుకున్నారు. మద్యం మత్తులో అలా మాట్లాడానని తప్పైందని నిందితుడు తెలపడం కొసమెరుపు. క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఖాయమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి జిల్లా కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్పర్సన్ కోడూరి రాధా పుష్పవతి అన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని మానవతా సంస్థ కెరియర్ గైడెన్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. 10th పరీక్షలకు ఏ విధంగా సంసిద్ధత కలిగి ఉండాలి, వారి అనుభవాలను వివరించారు. ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడాలి అంటే అది విద్యతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, డిక్షనరీలు, జ్ఞాపికలను అందజేశారు. స్కూల్స్ లో పిల్లలు మట్టిలో మాణిక్యాలండి. వాళ్ళు ఎంతో మంది పిల్లలు మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలని అధిరోహిస్తున్నారు. మంచి మంచి జాబ్స్, ఐఏఎస్, ఐపీఎస్, మంచి లెక్చరర్స్, టీచర్స్, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. మరి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు 99% అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారని అనుకుంటున్నాను. నేను ఈ పట్టుదలతోటి కృషి చేసి నేను ఉన్నత శిఖరాలని అధిరోహించడం అనేది జరిగింది. నేను రిటైర్ అయినప్పుడు నా లాస్ట్ శాలరీ ఎంతో తెలుసా మీకు? 2,16,000 రూపాయలు. ఈ రోజున నేను 1,00,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నాను. ఇంత నాలా మరి రిటైర్ అయినా కూడా పెన్షన్ తీసుకుంటున్నాను ఇంత మొత్తంలో అంటే దానికి నా కృషి, పట్టుదల. అదేమీ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండే కనుక నేను అవన్నీ కూడా సాధించగలనా? మీరు లైఫ్ లో 25 సంవత్సరాలు కనుక కష్టపడితే మిగిలిన 75 సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. పేపర్ లాగేస్తారు. పరీక్షల ముందు నైట్ అవుట్ చేసేసి టీలు తాగేసారు అనుకోండి, పరీక్ష హాల్లోకి వచ్చి కళ్ళు తిరిగే పిల్లల్ని మేము చాలా మందిని చూసామండి. జ్వరం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి. ఎప్పుడు కూడా నైట్ అవుట్లు చేయొద్దు. ఆ పిచ్చి టీలు ఏమి కూడా తాకండి. ఆ ఎగ్జామినేషన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ చూసి చాలా జాగ్రత్తగా ఆన్సర్ పేపర్ మీద వెయ్యండి. వేసిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. 1కి 4 సార్లు చదవండి. ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ రాయాలనేది చూడండి. ఎప్పుడు కూడా ఒక పేపర్ ఆన్సర్ చేసిన తర్వాత దాని గురించి ఇతరులతోటి డిస్కస్ చేయడం మానేయండి. మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉండాలి, కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఈ రోజున మా ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్ల 590, 570, 580 ఇలా మన మండలంలో 11 స్కూల్స్ ఉంటే 7 హై స్కూల్స్ ఉన్నాయి. మండలంలో 4 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. చైతన్య, మానస 11 స్కూల్స్లో ఫస్ట్ వచ్చిన పిల్లలందరికీ కూడా నార్మల్ జరుపుకున్నాం. మేము ఆగస్టు 15 రోజు బ్రహ్మాండమైన ఫంక్షన్ చేసి అందరికి డబ్బులు ఇచ్చాం ఎంకరేజ్ చేయడానికి కూడా. 11 స్కూల్స్కి ఫస్ట్, సెకండ్ బాగా చదువుకోండి. చదువు ఒక్కటి మన కాపాడుద్ది. అలాగే ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ ఎంత అయిపోయిన దాకా మొబైల్ చూడవద్దు. మీ సెల్ ఫోన్తో పని లేదు, అసలు ముట్టుకోవద్దండి. టీవీ కూడా అక్కర్లా అనేసేయండి. ఆ సీరియస్ అయి చూడబాకండి. నారాయణ విద్యార్థుల్లో మేధాశక్తి పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు నారాయణ విద్యా సంస్థల ఆర్ఐ కృష్ణకిషోర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ విద్యార్థులకు జరిగిన సిలబస్ పై ఎస్ఎల్సీ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణకిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆశ్చర్యపరిచారని అన్నారు. ఎస్ఎల్సీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల మేనేజ్మెంట్ రామారెడ్డి, ప్రిన్సిపల్ పద్మప్రియ, ఆర్ఎండి పర్యాతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.
Say bye-bye to tortoise. Tortoise crying. Two frogs. Say bye. Got an idea. SLC ప్రోగ్రామ్ ఈరోజు ఆక్విడ్ బ్రాంచ్ లో కండక్ట్ చేస్తున్నాం. కిడ్స్ అంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ క్లాసెస్ కి SLC ప్రోగ్రామ్ అనేది. ఈ ప్రోగ్రాము మెయిన్ ఎజెండా ఏంటంటే పేరెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్. పేరెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ ఇదేంటంటే పేరెంట్ క్వశ్చన్ చేస్తూ ఉంటారు స్టూడెంట్ ని, ఆ స్టూడెంట్ దానికి ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ టీచర్ ఎవరు ఉండరండి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అకాడమిక్ ప్రోగ్రామ్ మీద ఈ SLC ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. SLC ప్రోగ్రామ్ అంటే ఇప్పటి వరకు జరిగిన సిలబస్, దాంట్లో సంబంధించిన TLMs ఇవన్నీ రెడీ చేస్తామండి. ఇక్కడ పేరెంట్ వరకు లోపల మేము అలో చేస్తాము. పేరెంట్ స్టూడెంట్ వరకే ఉంటారండి. ప్రతి స్టూడెంట్ ఇప్పటి వరకు జరిగిన అకాడమిక్ ఆ పర్ఫార్మెన్స్ మనకి ఇక్కడ పేరెంట్ క్వశ్చన్ చేస్తారండి, స్టూడెంట్ దానికి ఆన్సర్ ఇస్తారు. అలాగే జరగడం వల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు జరిగిన సిలబస్ మీద మనకి అవగాహన, అంటే ఎంతవరకు పిల్లాడు రీచ్ అయ్యాడు అన్న దాని మీద ఈ SLC ప్రోగ్రామ్ అండి. డెఫినెట్ గా ఇక్కడ పేరెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ అంటే పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్ కి స్టూడెంట్ రీచ్ అయ్యాడా లేదా, ఆ స్టూడెంట్ ఇప్పటి వరకు క్యాలిబర్ ఎంత అంటే పేరెంట్ మోర్ ఎక్స్పెక్టేషన్ తో మా దగ్గర జాయిన్ చేస్తారండి. కానీ ఈ రోజు వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ మోర్ అండి. ఎందుకంటే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ వల్ల ఆ స్టూడెంట్ క్యాలిబర్ ఎంతవరకు గెయిన్ అయ్యారు, ఇప్పటి వరకు అకాడమిక్స్ ఆస్పెక్ట్స్ లో ఎంతవరకు రీచ్ అయ్యారు అన్న దాని మీదే ఈ SLC ప్రోగ్రామ్. పేరెంట్స్ చాలా మోర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఇప్పటి వరకు అకాడమిక్ పర్ఫార్మెన్స్ వాళ్ళు చూసుంటారండి. ఎందుకంటే వాళ్ళకి మాకు PTMs ద్వారా తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఏంటంటే లైవ్ లో పేరెంట్ క్వశ్చన్ చేసినప్పుడు పిల్లాడు డైరెక్ట్ గా ఆన్సర్ చేయడం జరుగుతుంది. అలా ఆన్సర్ చేసినప్పుడు పేరెంట్ మోర్ హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉంటాయో అవి రీచ్ చేయడానికే మీ SLC ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. I am Padmapriya and the principal of Narayana School Arkividu branch. Today we have been conducted this SLC program. It's a very wonderful program. I would like to thank my management to conduct this program. Why? Because it is a wonderful opportunity for the student which can grow his performance in the academic, and the parents are well interested to involve in this program. It is absolutely and exclusively for students' growth involving in the academics. And as RA sir said, it's a very parent satisfaction program. And like this, many programs should be conducted. It's a wonderful opportunity for being in a part of this Narayana. I would like to thank my AGM sir, Maria madam, RA sir for giving this a wonderful opportunity. Thank you all. ఇప్పుడు SLC ప్రోగ్రామ్కి వచ్చాము నారాయణలో. ఇప్పుడు మా పాప చెప్పింది, చాలా బాగుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అంత టీచర్స్ కానీ అంత బాగా చెప్పినట్టున్నారు, అన్ని క్లియర్గా చెప్పింది 1 by 1. అంత బాగుంది. ఇట్లా కంటిన్యూ చేస్తే పిల్లలకు కూడా బాగుంటుంది. వాళ్ళు అన్ని ఇక్కడ యాక్షన్స్ కాకుండా విజువల్గా చూపించడం వల్ల వాళ్ళకి అన్ని బాగా గ్రాస్ప్ చేసుకుంటారు. ప్రతిదీ వర్డ్ యాక్షన్ క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. సో SLC ప్రోగ్రామ్ అనేది చాలా బాగుంది. చేవెళ్లలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెలు మృతి చెందడంపై గబ్బర్ సింగ్ టీం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తాండూరులో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ దురదృష్టకర ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని టీం సభ్యులు హామీ ఇచ్చారు. ఇలాంటి కుటుంబంలో అయినా చాలా బాధ అనిపిస్తున్నాము. నెక్స్ట్ కాకుండా మాకు ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ దగ్గరుండి ఎలా చూసుకుంటుండో, ఒక ఏరియాలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో 35 ఏళ్ళ నుంచి కరెంటు లేకుండే, అలాంటి వాళ్ళకు కరెంట్ ఇచ్చి ఈరోజు మా పవన్ కళ్యాణ్ మంచి నేమ్ తెచ్చుకుంటున్నాడు. మీ రేవంత్ రెడ్డి గారు సార్ మీరు కూడా ఇలాంటి వాళ్ళకు మీరు అండగా ఉండి, మేము ఇప్పుడు వస్తుంటే కూడా ఆ రూట్ మేము నడిపేయాలంటేనే చాలా భయం అనిపిస్తుంటుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు రోజు రావాలి పోవాలి, బతుకుదేరు సిటీ కూడా రావచ్చు పోవచ్చు, ఎన్నో పనుల మీద పోవచ్చు అని మీరు ప్రాక్టికల్ ఏ పని పెట్టుకున్నా ఏది కాకుండా కూడా ఫస్ట్ ఇక్కడ ఈ రోడ్డు పట్టించుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కళ్యాణదుర్గంలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. పనిచేసే కార్యకర్తలను జల్లెడబట్టి నామినేటెడ్ పదవులు ఇస్తామని వెల్లడి. తుఫాన్ సమయంలో బాపట్ల జిల్లా యంత్రాంగం సేవలు ప్రశంసనీయమన్న మంత్రి పార్థసారథి. అధికారులు సమన్వయంతో ప్రజలకు సేవలు అందించారని వెల్లడి.
ఉద్యోగాలు పీకేయడం, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.